భారీగా పతనమైంది కదా దీని కారణంగా. ఇంత పేదరికాన్ని కంట్రోల్ చేయడం నెహ్రూ వల్ల కూడా కాలేదు కదా. ఆ గరీబీ హటావో బేకారీ హటావో అని నినాదాలు చేశారు ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ. ఆ నినాదాలు నినాదాలుగానే ఉన్నాయి. ఆచరణలో చూపెట్టినోడు ఎవరు? మోడీ. ఇవాళ కూడా ఉచితులు మనకు కనబడుతున్నాయి కదా. జగనన్న పేరు పెడుతున్నారా, ఎన్టీఆర్ పేరు పెడుతున్నారా, ఏదో ఒకటి. ఇల్లు అయితే టిట్కో ఇల్లు అని చెప్తున్నారా. ఇల్లు అయితే ఇవాళ పేదలకు కూడా ఇల్లు అనేది స్వప్నం కాకుండా సాధ్యం అనే స్టేజ్కి వచ్చినాయి కదా. అట్లాగే ఇప్పుడు తీసుకొచ్చి దేశంలో ఇంతకుముందు దాన్ని ఏమంటారు, మనకి ఆరోగ్యానికి సంబంధించి అదే అత్యధిక భారం అవుతున్నది పేద మధ్య తరగతి. పేదలకు ఉచిత వైద్యం ఆరోగ్యశ్రీ పెట్టినప్పుడు దేవుడు అనుకున్నాం. ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ అని దేశమంతా తీసుకొచ్చాడు. అది ఒక ఎత్తు అయితే దానికి తోడు ఇప్పుడు ఏం చేశారు, ఇంకా అద్భుతమైనటువంటి ఆలోచన. ఆదాయ వనరులతో సంబంధం లేకుండా 70 ఏళ్ళు పైబడిన వాళ్ళందరికీ ఉచిత వైద్యం. ఆదాయ వనరులతో సంబంధం లేదు. ఎందుకంటే మధ్యతరగతి వాళ్ళకి అదో భారం. వాడు జీవితకాలం సంపాదించుకుంది 70 ఏళ్లలో ఆసుపత్రికి పోసిపోవాల్సి వస్తుంది. అందుకని ఇళ్లలో వాళ్ళు వీడు ఎప్పుడు సస్తాడో తొందరగా హాస్పిటల్లో పెట్టుకుంటే వీళ్ళు సంపాదించి ఇచ్చేది మనకెక్కడ ఉందని ఫీల్ అయ్యే టైం. అలాంటి టైంలో 70 ఏళ్ల పైబడిన వాళ్ళకి ఉచితంగా వైద్యం అన్నటువంటిది ఆయుష్మాన్ భారత్ కింద 5 లక్షల దాకా అనేది అద్భుతమైన నిర్ణయమే కదా ఇది. అంటే అలాగే రైతులకు 6,000 రూపాయల డబ్బులు. ఇదివరకటి రోజుల్లో నాకు తెలిసి మీకు ఐడియా ఉందో లేదో నాకు తెలియదు కానీ